పర్ఫెక్ట్గా చాలా బాగున్నారు కదా. ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఎంత ముద్దొచ్చేస్తున్నారు కదా. అవును బావా. హనీమూన్కి ఎక్కడికి పంపిద్దాం? పనిలో పని వాళ్ళతో పాటు మనం కూడా ప్లాన్ చేసుకుందామా? అమ్మా అమ్మా, నాకు ఆకలి దంచేస్తుందమ్మా, త్వరగా టిఫిన్ తీసుకురా. అబ్బబ్బబ్బబ్బా, ఏంటి కాకిలా కేకలు? ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయి, అందరం కలిసి తిందాం. అమ్మో 10 నిమిషాలా? నా వల్ల కాదమ్మా. కడుపులో ఎలకలు కాదు, ఏనుగుల గుంపే పరిగెడుతుంది. మీరు తర్వాత తినండి, నేనైతే ఇప్పుడే తినేస్తాను. అయ్యో, చెప్తే వినవు కదే. నేనే ఏదో దగ్గరుండి వడ్డించాననుకొని నా మీద కోప్పడతాడు మీ అన్నయ్య. సరే తినిచావు. ఏం చేస్తున్నావు పూరి? కొనిపించట్లేదా వదినా? టిఫిన్ చేస్తున్నాను. మరి ఇన్ని పూరీలా? ఇవి ఇంకా ఫస్ట్ ట్రిప్పే, ఇంకొన్ని పూరీలు సెకండ్ ట్రిప్లో ఉంటాయి. అమ్మో, ఇన్ని తింటే లావైపోవు. అప్పుడు నా తమ్ముడికి నువ్వెలా నచ్చుతావు పూరి? ఇప్పుడు కొత్తగా నచ్చడం ఏంటొదినా? ఆల్రెడీ మేం ప్రేమించుకుంటున్నాం కదా. అది కూడా కరెక్టే అనుకో, కానీ పెళ్లి తర్వాత కూడా సన్నగా ఉంటేనే ప్రతి భర్త తన భార్యని ఇష్టపడతాడు. లావైపోతే లోకువైపోతాం. వదినా, అవన్నీ పాతకాలం చాదేస్తాం. ఇప్పుడు ఎలా ఉన్నామని కాదు, ఒకరినొకరు ఎంత ప్రేమించుకుంటున్నాం అనే దానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సర్లే, తర్వాత తిందువు గాని, నేను రెడీ చేస్తానురా. వదినా, ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, ఫోటోషూట్ కూడా అయింది, మళ్ళీ రెడీ చేయడం ఏంటి? ఫోటోగ్రాఫర్ని ఆగమని చెప్పాను, కొంచెం డిఫరెంట్గా రెడీ చేసి ఇంకో 4 ఫోటోలు తీద్దామని. తినేంత వరకు ఆగరా ఆయన? ఆగరు, ఇప్పటికే చాలా లేట్ అయింది. రా పద. వదిన వదినా, ఆగొదిన, ఆకలిస్తుంది. నా మాట విను, టైం అవుతుంది. పద దా దా. అయ్యో రా. అయ్యయ్యో వదినా. ఇప్పుడు నువ్వు ఈ శారీలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నిజంగానే వదినా? నిజంగా. రా. నువ్వు కూర్చో. ఫోటోగ్రాఫర్ ఉన్నారో లేదో నేను చూసొస్తాను. అదేంటి, ఉండమని చెప్పావు కదా. ఉండమని చెప్పాను, ఉండే ఉంటారు. 2 నిమిషాలు ఓపిక పట్టు. ఎప్పుడూ రెగ్యులర్ డ్రెస్సుల్లోనూ కాలేజ్కి వెళ్ళే డ్రెస్సుల్లోనూ చూసి పూరి అంత అందంగా ఉండదు అని నువ్వు అనుకునుంటావు. చూడు, ఆ శారీలో, ఆ గెటప్లో తను ఎంత అందంగా ఉందో చూడు. చెప్పు, ఏం మాట్లాడవేంటి? పూరి ఎలా ఉంది?
ఆ శారీలో బిందు ఇంకా బాగుంటుందక్క. ఒరేయ్, నీకు బిందు పిచ్చి పట్టిందిరా. నువ్వు బావని ప్రేమించావు. ఎప్పుడైనా నీ ప్రేమను నేను పిచ్చి అన్నానా? చెప్పక్క. వాలంటైన్స్ డే యూత్కి, మరీ ముఖ్యంగా ప్రేమించుకుంటున్న వాళ్ళకి ఇదొక ప్రత్యేకమైన రోజు. పెళ్లితో ప్రేమ ముగుస్తుందని సరదాగా కొంతమంది అంటూ ఉంటారు. ప్రేమకి పెళ్లి కాదు కదా, మరేది ఆటంకం కాదని నిరూపించాడు ఒక యువకుడు. తను పెళ్లి చేసుకున్న అమ్మాయి బొమ్మని డాన్స్ చేస్తూ డాన్స్లో భాగంగా తన బొమ్మ గీసి చూపించాడు. భూమిలో ఉంది. లా కాదు, భూమియే. ఓ, అంటే భూమి బొమ్మ గీసింది నా కొడుకు అన్నమాట. అదే బావగారు, ఎంత కాదనుకున్నా నిజం నిజం కాకుండా పోదు కదా. గగన్ నా కొడుకేగా. వాడు ప్రేమ చూపిస్తోంది ఎవరి మీదో కాదండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ రక్తం పంచుకు పుట్టిన మీ కూతురు భూమి మీద. అది సంతోషించదగ్గ విషయమే కదా. బావగారు, గగన్ కోసం భూమి మిమ్మల్ని వదులుకుంది. నిజంగా అది బాధపడే విషయమే. మిమ్మల్ని వదులుకుంది కదా అని నా కొడుకు భూమిని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నాడా అంటే అది లేదు. అసలు వాడు భూమికి దగ్గర అవుతాడో లేదో కూడా తెలియదు. ఇప్పటిదాకా భూమి ఏమైపోతుందోనని చిన్న భయం ఉండేది. కానీ ఈ రోజుతో ఆ భయం పోయింది. భూమి ప్రేమ గెలిచింది బావగారు. ఇంక భూమి మీకు దగ్గర అవడం ఒకటే మిగిలింది. ఆపుతారేక మీ గగన్ పొగడ్తల పురాణం. మీరా, ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడాను? గగన్ నుంచి అంత ప్రేమ దొరుకుతోంది మనింటి ఆడపిల్లకే కదా. చూడు, ఏ మాటకా మాట. నా కొడుకు ప్రేమించినా పగబట్టినా ఒకేలా ఉంటుంది. అందుకిదే ఉదాహరణ. ఇక ఈ భూమి మీద భూమిని గగన్ని ఎవ్వరూ విడదీయలేరు.